చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ ఐ థింక్ లైక్ 10 years తర్వాత నాకు తెలుగులో బిగ్ స్క్రీన్ మీద మూవీ వచ్చింది. అండ్ లాస్ట్ 3-4 years నుంచి ఓటీటీస్లో తెలుగులో చేస్తున్నా కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆఫ్టర్ 10 years మళ్ళీ తెలుగులో మళ్ళీ నేను నా సినిమా చూసుకోవటం వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మొన్న ప్రివ్యూ చూసినప్పుడు. సో దానికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బెన్నీ అండ్ మురళి. థ్యాంక్ యూ. ఓటీటీ రోల్స్ వస్తున్నా కానీ అందరూ మూవీస్కి నాకు ఎవరు ఈ మధ్య అప్రోచ్ అవ్వట్లేదు. ఆ టైంలో యూ గైస్ థాట్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది కానీ మూవీ చూసిన తర్వాత ప్రీ రిలీజ్లో చెప్పినట్లు మా క్యాస్ట్ అందరూ నిజంగా ఆనిముత్యాలు. స్టోరీ విన్నప్పుడు ఈ క్యాస్ట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో మొన్న మూవీ చూసిన తర్వాత అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూసి ఐ వాజ్ లైక్ వాట్ బ్రిలియంట్ యాక్టింగ్ అనిపించింది. సో రియలీ మా క్యాస్ట్ అందరూ ఆనిముత్యాలు. ఆ ఆనిముత్యాల మధ్యలో నేను ఒక ముత్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మొన్న ప్రివ్యూ మూవీ చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయా. మూవీ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఎంత ఫీల్ అయ్యానో, ఈ మూవీలో ఒక పార్ట్ అవ్వాలి, ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా లైక్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బికాస్ స్క్రిప్ట్ నాకు అంత బాగా నచ్చింది. మొన్న ప్రివ్యూలో చూసిన తర్వాత ఇంకా నిన్న రివ్యూస్ కూడా నేను చూడలే. ప్రివ్యూ చూసిన తర్వాత అరే ఇంత మంచిగా వచ్చింది మూవీ, ఇంకా చాలా లైక్ ఐ నో రివ్యూస్ విల్ ఫాలో అప్ గుడ్. జనాలు వస్తారు, మూవీని పుష్ చేస్తారు, అంత నమ్మకం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. అండ్ చూడని వాళ్ళు ప్లీజ్ డూ గో వాచ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ మురళీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ గ్లోయింగ్ రివ్యూస్ ఇచ్చినందుకు అందరికీ. శివ అన్న, నితీష్ గారు, రాజేష్ అన్న, ధీరజ్ అన్న. సో నాకు మీ పేర్లు అన్నీ తెలియవు, కొన్ని నేను ఫొటోస్ చూసి రివ్యూ చూసి చదివాను. కొంతమంది హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, సినిమా బాగుంటే మీరు అందరూ హెల్ప్ చేస్తారనేది నేను ఒక ప్యాటర్న్ కింద చూసిందండి. చూస్తూ వస్తున్నాను నేను. లైక్ చిన్న చిన్న సినిమాలకి సినిమా బాగుంది, చాలా బాగుంది అన్నప్పుడు మీరు ఇచ్చే పుష్ కానీ మీరు ఇచ్చే ఆ త్రూ అదేదైతే ఉంటుందో అది ఎక్కడో నన్ను మోటివేట్ చేసింది బేసికలీ. అంటే ఇట్లాంటి సినిమా రాయాలి, ఇట్లాంటి సినిమా తీయాలి అనేది నా మోటివేషన్, నా పర్సనల్ ఇదైనప్పటికీ ఏదైనా కానీ సినిమాకు సంబంధించి మంచి సినిమా అని చెప్పి తెలిస్తే మీడియా వాళ్ళు దాన్ని ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది నేను చూస్తూ వస్తున్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చి ఓకే ఫైన్, మనం చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే మిగతా పని వాళ్ళు చేస్తారు, మిగతా పని మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి గట్టి నమ్మకంతో తీసిన సినిమా ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో గ్లాడ్ దట్ యూ గైస్ రెసిప్రొకేటెడ్ ఓవర్వెల్మింగ్లీ. లైక్ నేను రివ్యూస్ చూస్తున్నాను, చాలా అంటే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయండి. అంటే లైక్ ఇంత కైండ్గా రాస్తున్నారు. వెరీ 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 హ్యాపీ. ఒకటే ఏంటి అని అంటే వీఆర్ రైట్ ఒక 1 day ఓల్డ్ ఇంతే, ఇంకా మనము నిన్ననే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా కొంచెం సినిమాకి సంబంధించి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ లేకపోతే ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి, జనాలకి ఇంకా తెలియాలి. థియేటర్స్కి వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా థియేటర్స్లో మేము రెస్పాన్స్ చూడడానికి వెళ్తున్నప్పుడు దే ఆర్ లిటరలీ అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రెసిప్రొకేట్ చేస్తున్నారు. లైక్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నిన్న నేను జీపీఆర్ షోకి వెళ్ళాను రాత్రి 11 గంటలకి. షో అయ్యాక అక్కడికి వెళ్తే మా యాక్టర్స్ మాట్లాడుతుంటే వాళ్ళు డైరెక్టర్ ఎవరు అని చెప్పి సరిస్తే నేను వెళ్తే లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాకు గూస్ బంప్స్ అనిపించింది అసలు. అంటే ఒకతను వచ్చి చదువు గురించి చాలా బాగా చెప్పారు సార్ అని అంటే దిస్ ఇస్ అ సర్రియల్ ఫీలింగ్, దిస్ ఇస్ అ ఫీలింగ్ వీ ఆల్ స్ట్రైవ్ ఫర్. అందుకనే చాలా మంచి సినిమా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా లైక్ యూ విల్ హ్యావ్ ఫన్ ఈ ఫిలింలో, యూ విల్ హ్యావ్ సోషల్ మెసేజ్, యూ విల్ హ్యావ్ ఎమోషన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. నేను ఒక పేజ్ చదివాను, అసలు బ్రిలియంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి రాశాడు. చాలా థ్యాంక్స్, సినిమా మ్యాడ్నెస్ అనుకుంటా పేజ్ పేరు. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీథింగ్ అండి. ఫైనలీ నేను ఒకటే చెప్తున్నాను సార్, లైక్
అంటే ఇది నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఇలాగ మాట్లాడాలి లేకపోతే ఇలాగ అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఆల్సో. అంటే ఎందుకంటే సినిమా తీయడం, సినిమాలు చేయడం, సినిమా కోసం రాయడం అనేది నా ప్యాషన్. దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్ టు డూ. రైటింగ్ ఆర్ ఇమాజినింగ్ క్యారెక్టర్స్ అండ్ ట్రైంగ్ టు పుట్ దెమ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ వాట్ నేను డే ఇన్ డే అవుట్ అనుకునేవాడిని. లైక్ నేను ఐటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే చేద్దాము, ఇలా చేద్దాము, ఇది చేద్దామని ఆ ఆలోచనల నుంచే నేను సినిమాలు రాయాలని చెప్పి కసిగా నా అంతకు నేను వచ్చాను. కానీ నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చి సినిమాలు చేయడానికి ఎంత సపోర్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కడో అక్కడ మీరు చిన్న సినిమాలకి ఇచ్చిన హెల్ప్, మీరు చేస్తున్న పనులు చూసి ఓకే, నాకు తెలియదు ఎవరు ఇండస్ట్రీలో. నేను జీరో, అంటే నేను ఇండస్ట్రీకి నాకు నిజంగా ఎవరు తెలీదు. లిటరలీ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ విలేజ్, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నథింగ్. బట్ నాకు ఒకటే ఒక హోప్ ఏంటంటే ఐ హ్యావ్ అ పవర్ఫుల్ మీడియా హూ కెన్ బ్యాక్ అండ్ పుష్ ద వర్డ్ ఇఫ్ ద ఫిలిం ఈస్ గుడ్. సో అది నాలాగా నా డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఎవరైతే చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు పెద్ద హోప్ అండి. మీరు రాసే రివ్యూస్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, అది చాలా రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ డూయింగ్ దట్ టుడే ఫర్ దిస్ ఫిలిం. అండ్ నేను ఈ పర్టికులర్ ఫిలింకి